హలో గైస్, వాట్సాప్. సో ఇప్పుడైతే మధ్యాహ్నం అంతా మేము ఫుల్ రెస్ట్ తీసుకున్నాము. అంటే ఫుల్ కూడా కాదు, 3 o'clockకి అల్సీప్ నుంచి ఇంటికి వచ్చాము. మా ఓల్డ్ ప్లేసెస్ అన్నీ చూసి అక్కడికి అంతా అంటే ఈరోజు ఏమనుకున్నామంటే కల్చర్ సైట్స్ చూద్దాము, కల్చర్గా ఇక్కడ లోకల్ కల్చర్గా అండ్ పాత హౌసెస్ కానీ పాత బిల్డింగ్స్ కానీ ఓల్డ్ దుబాయ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ప్లాన్ వేసుకుని ఉండే. అదైతే చేసుకున్నాము. అంటే ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దని చెప్పి కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నాం అనమాట. మధ్యాహ్నం మేము తీసుకున్న తర్వాత ఇప్పుడు కాసేపు స్నాక్స్ అవి తినేసి ఇప్పుడు గ్లోబల్ విలేజ్కి వెళ్దాం అని చెప్పి మా వైఫ్ వాళ్ళ అక్కడ లోకల్గా ఒక ఫ్రెండ్ ఉన్నారనమాట, రిలేటివ్స్. వాళ్ళు సజెస్ట్ చేశారు ఇక్కడికి వెళ్ళమని చెప్పి. సో గ్లోబల్ విలేజ్కి అయితే ప్రస్తుతానికి బయలుదేరాం. సీ యూ గైస్ దేర్ ఇన్ ఎ బిట్. ఓకే, బాయ్. ఇప్పుడే మా క్యాబ్ డ్రైవరు తనకి పెట్రోల్ అయిపోయిందని చెప్పి క్యాబ్ ఆపిండి. ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకుంటాను, ఏమనుకోవద్దని. ఓకే అని చెప్పినాము. అయితే ఇక్కడ దిరామ్స్లో చూస్తున్నాం అనమాట పెట్రోల్ కాస్ట్. అయితే ఆల్మోస్ట్ ఎంత వస్తుంది, ఒక్క నిమిషం జూమ్ చేస్తే చూడండి, మీకు కనబట్టలేనట్టుంది దాంట్లో. ఇక్కడ వచ్చేసి 2.430 దిరామ్స్ చూపిస్తుంది. చాలా అంటే చాలా తక్కువ. 2.430 దిరామ్స్ అంటే ఆల్మోస్ట్ 220s ఎంత, 220s 40 ప్లస్ 46 రూపీస్ ఎంతో పెట్రోల్. అది అందుకే ఇక్కడికి వచ్చేస్తా అంటారు. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు, ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. ఇక్కడికి వచ్చేస్తే మన కార్లు, అందుకే నేను ఎందుకు ఇంత పెద్ద పెద్ద కార్లు పెడుతున్నారు, మంచిగా మైలేజ్ గురించి ఎవడు ఆలోచిస్తలేదు ఏందో అనుకున్నాను. కానీ మొత్తానికైతే అది సంగతి. ఇప్పుడే రీచ్ అయినాము. అంటే రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకునే వాళ్ళం, కానీ ఈరోజు టైం బాగా తక్కువ ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని చూస్తే ఆల్మోస్ట్ 1 hour 55 minutes చూపించింది గ్లోబల్ విలేజ్కి. దాని బదులు ట్రాఫిక్ ప్లస్ టైం బీట్ చేద్దామని చెప్పి ఈరోజు బుక్ చేసాము. కానీ భయ్య ఏమాటగా మాట ట్యాక్సీలో దిరామ్స్ అలా పెరుగుతుంటే గుండె కొద్దిపిండియం. కానీ తప్పదు ఇంకా, ఎందుకంటే టైం అవన్నీ సేవ్ చేయాలి కాబట్టి కంపల్సరీ మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడే వచ్చాం, దగ్గరికి వెళ్ళే క్లిప్స్ చూపిస్తా, రోడ్ క్రాస్ చేసాక మాట్లాడతా. బాయ్. అది మ్యాటర్. మొత్తానికి అయితే రీచ్ అయ్యాము మనం ఇక్కడికి. ట్రాఫిక్, నేను వెహికల్ నడిపే దానిలో చూస్తే చాలా ఇంప్రెస్ అయిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క వెహికల్ కూడా మొత్తము లేన్ సిస్టమ్ అయితే ఘోరంగా మెయింటైన్ చేస్తున్నారు. అసలు అంతసేపట్లో అంత దూరం ఎట్లా వస్తాడరా బాబు అనుకున్నా, కానీ 6 lane రోడ్డు 100 to 120 km/h మైల్స్/h కొట్టిండు మావాడు, కొడుతూనే ఉన్నాడు. ఇంకా బండి లేపుతూనే ఉన్నాడు, తీసుకొచ్చి పడేసిండు. చాలా తొందరగా తీసుకొచ్చి అయితే పడేసిండు. నేనైతే మస్తు హ్యాపీ ఫీల్ అయినా. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఊబర్ అండ్ కరీమ్స్ 2 ఉంటాయి. కరీమ్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా ప్రోమోస్ కూడా ఉన్నాయి, కోడ్స్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు చాలా డిస్కౌంట్స్ కూడా వస్తాయి అన్నమాట. సో అది బెస్ట్. సో నేనైతే ఇప్పుడు వచ్చిన టికెట్స్ దగ్గరికి. సో టికెట్స్ గురించి కనుక్కొని తర్వాత అప్డేట్ ఇస్తాను మీకు. బాయ్. మేమైతే ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఆన్లైన్ టికెట్స్ అన్నీ కూడా గేట్ దగ్గర నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవాలంట. సో ప్రస్తుతానికి అట్టే వెళ్తున్నాం మేము. సో లెట్స్ గో ఇన్ సైడ్. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి సేమ్ ప్రాబ్లం భయ్య. అన్నీ అలౌడ్ అని కానీ సేమ్ మైక్రోఫోన్ అయితే నాట్ అలౌడ్ అని చెప్పాడు. అదైతే అక్కడ పెట్టేయాల్సి వచ్చింది మాకు. ఏం చేస్తాం మనం, అయితే ఏం చేయలేము. అంటే కెమెరాలో కూడా మైక్రోఫోన్ ఉంటుంది, మరి వాళ్ళ రూల్స్ వాళ్ళకి ఉంటాయిలే.
యాక్చువల్లీ బ్యాగ్లో పెట్టుకుంటే సరిపోతుంది కానీ గబుక్కున్న మైక్రోఫోన్ ఎవరైనా చూసారంటే వాళ్ళు బిస్కెట్ అవుతుంది. థ్యాంక్ గాడ్ ఏం కాలే కానీ. బట్ ఎనీవేస్ మనం లోపలికైతే వచ్చాం. చాలా ఫుల్ లైట్స్ అండ్ కలర్ఫుల్గా అయితే ఉంది. నువ్వు నీ కళతో చూసావా? బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క థీమ్ పెట్టారనమాట. సో ఒకటైతే ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్, యెమెన్ నుంచి, బహ్రెయిన్ నుంచి, ఈజిప్ట్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్. యాక్చువల్లీ ఇండియాది కూడా ఒక బ్లాగ్ ఉంది, చూపిస్తా. డిఫరెంట్ కంట్రీ నుంచి వాళ్ళ కల్చర్స్ గురించి, లేకపోతే అక్కడ క్లోత్స్ అనుకుంటా అన్ని ఇట్లా ఫ్లీ మార్కెట్ లాగా పెట్టారనుకోండి. కాకపోతే కొంచెం సూపర్ రిచ్ అండ్ హైపర్ రిచ్ ఫ్లీ మార్కెట్ అనుకోండి. సో నాకైతే అట్లా అనిపిస్తుంది. లెట్స్ ఎక్స్ప్లోర్. ఇప్పుడైతే ఒక రౌండ్ వేస్తాం మొత్తం అంతా. అదే చూద్దాం. ఏదైనా సరే కొద్దిగా మన బడ్జెట్లో ఉంటే కొనుక్కోగలం, కానీ బడ్జెట్లో లేకపోతే మనం ఏం చేయలేము. సో ప్రస్తుతానికైతే ఇది ప్రతి కంట్రీది అయితే ఉంది, చూపిస్తాం ఈ క్లిప్స్లో ఇప్పుడు. ప్లేస్లో ఏమేమి దొరుకుతాయి అన్నట్టున్నాయి. ప్రస్తుతానికి అయితే మేము బహ్రెయిన్ దాంట్లోకి అయితే వెళ్తున్నాము. చూద్దాం క్లోత్స్ ఇక్కడ ఎట్లుంటాయి ఏంటి అనేది. అంటే ఆయా ఏరియాలో ఏమేమి దొరుకుతాయి అనేది కూడా వాళ్ళు జస్ట్ అట్లా డిస్ప్లేలో పెట్టి అమ్ముతుంటారు అనమాట అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఆ ఏరియాలో దొరికే వస్తువులన్నీ డిస్ప్లేలో పెట్టారు అనుకోండి. మేమైతే ఎగ్జాంపుల్కి బహ్రెయిన్ దాంట్లోకి వచ్చాము. బహ్రెయిన్ దాంట్లో వాళ్ళ ఏరియాలో ఏమేమి దొరుకుతుంది అనేది కూడా జస్ట్ డిస్ప్లేలాగా పెట్టారు అనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ లోపలికి వస్తే ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. ద గ్రేట్ ఈజిప్ట్. అరేంజ్ చేయడం మాత్రం హైలైట్ అరేంజ్ చేసారు లోపల ఒక్కటే. మీరు సెపరేట్గా అడిగి వెళ్ళాల్సిన అవసరం లేదు, మొత్తం ఇక్కడే తీసేసుకోవచ్చు. ఎంతైనా మన దేశ పనులు చూస్తే ఆ ఆనందమే వేరబ్బా. మొత్తానికైతే మన ఇండియా దగ్గరికి అయితే వచ్చేసినాము. అంటే చీడు టెన్ 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 అన్నీ ఉన్నాయన్నమాట. చూద్దాం అనేది. ఇడ్లీ ఫస్ట్ టైం నాకు దుబాయ్లో ఇడ్లీ కనబడ్డది, ఇడ్లీ దోశలు. సో చూద్దాం, ట్రై చేద్దాం ఇప్పుడు ఎట్లుంటుందో. జార్డన్ అండ్ ఇరాక్ చూసాము. ఇరాక్ అయితే మాత్రం బ్లూగా భలేగా ఉంది. దాంట్లోకి వెళ్ళబోద్ది అవుతుంది. దాంట్లోకి వెళ్ళి మీకు క్లిప్స్ పెడతా. ఏదో ఇంట్రెస్టింగ్గా అనిపించింది, చూద్దాం.
ఇందాక కొన్ని క్లిప్స్లో మీకైతే ఫుడ్ ప్లేసెస్ చూపించాయి కదా, చాలా రకరకాల ఫుడ్ ప్లేసెస్, డిఫరెంట్ ప్లేసెస్ ఫుడ్ ఉండే మొత్తం ట్రై చేసాను. జపనీస్ ట్రై చేసినాము. హాట్ డాగ్స్ నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఎప్పటి నుంచో బెస్ట్ హాట్ డాగ్స్ ఉంటే తిందాం అనుకుంటున్నా. సో అదైతే నేను ట్రై చేశాను. అప్పుడు ఏషియా దగ్గర ఉన్నాము. ఇక్కడైతే ఆఫ్రికా ఉంది. తర్వాత రష్యాలోకి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇప్పుడు రష్యాలోకి వెళ్ళి మీకు క్లిప్స్ పెడతా, ఎట్లుంటుందో చూద్దాం. లెట్స్ గో. దాని వియట్నామీస్ అని ఉంది షో. ఇది మనం వేరే దాంట్లోకి వచ్చేసినట్టున్నాం. అవును, చూడు చూడు. అసలు మొత్తం ఏదో ట్రైన్స్ ఎక్స్చేంజ్ అవుతున్నట్టుగా అటు ఇటు వేస్ అన్నీ చాలా ఎక్స్చేంజ్ అవుతున్నాయి అనమాట. కొన్ని రష్యా అని ఉంది, కొన్ని అదర్ ఇది ఉంది. ప్రస్తుతానికి అయితే నా ఫేవరెట్ రష్యాలోకి అయితే వెళ్దాం. చూద్దాం రష్యాలో ఏముందో. ఏంటో కొన్ని రష్యాలో ఏమో చైనా ఉన్నాయి, చైనాలో దాంట్లో రష్యా ఉన్నాయి అని డిఫరెంట్గా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే అదే చూస్తున్నా. కానీ లాస్ట్కి అయితే మాత్రం కంపల్సరీ రష్యాలో అయితే ఎండ్ చేయాలని ఫిక్స్ అయ్యాము మేమైతే. సో లెట్స్ గో. సారీ. ఏంటో అంతా మొత్తానికి అయితే అక్కడక్కడ కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, కానీ మొత్తానికి అయితే అన్ని దేశాలు పెట్టేశారు. పైకి ఎలా పడితే అలా పెట్టేశారు. కానీ ఒకట్లే పెద్ద అయితే ఏం ప్రెషర్ చేయట్లేదు. మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేసినాము. నేను ఈ క్యాప్ అది కొనుక్కున్నా. కొరియా, థాయిలాండ్ ఇవైతే బాకీ ఉన్నాయి. చూద్దాం, దాంట్లో కూడా వెళ్ళి చూస్తా. మంచి హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉందబ్బా. మొత్తం అయితే చాలా ఎంజాయ్ చేస్తారు వచ్చిన వాళ్ళు. గ్లోబల్ విలేజ్ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. మాకైతే టైంపాస్ అయిపోయింది మంచిగా. ఈరోజు అసలు ప్రోగ్రామ్స్ 2 క్యాన్సిల్ చేసుకున్నాము డ్యూ టు బడ్జెట్ ఇష్యూస్. సో దాని బదులు ఇది మంచిగా వచ్చింది. 22-24 dirhams ఎంట్రీ టికెట్ ఏదో ఉండే, బట్ చాలా బాగుంది. మేమే 2-3 కొనుక్కుందాం అనుకుని అబ్బా ఎక్కువ కొనేస్తాం అనుకున్నాం, కానీ ఎంతమంది కొన్ని బ్యాగులు ట్రాలీలు కొనుక్కుంటున్నారు. ఓ చిన్నపాటి డ్రామా అయితే అయింది ఇప్పటివరకు. ఏమైందంటే మేము మైక్ సబ్మిట్ చేసినాం కదా, అదైతే అయిపోయింది కదా అని చెప్పి మొత్తాన్ని తినేసి పెట్టబెట్ట చదువుకుని ట్యాక్సీ బుక్ చేయపోయినాము. బయటకు వచ్చేసరికి గుర్తొచ్చింది, నేను మైక్స్ ఇచ్చిన
ఆ మైక్ సబ్ తీసుకోవాలని చెప్పి రప్పరప్పరికితే 3 బ్యాగేజ్ సెంటర్లు క్లోజ్ ఉన్నాయి. అమ్మ మళ్ళీ డబ్బులు పెట్టుకుని అక్కడి నుంచి ఇక్కడ రావాలరా అనుకున్నాం, కానీ మొత్తానికి అయితే మైక్ దొరికేసింది. ఇగో దీనికి పెట్టిన ప్రస్తుతానికి. అమ్మ చాలా ఆనందం వేసింది అనమాట. ఘోరంగా భయం వేసింది. ఉరుక్కుంటూ వచ్చావు. ఒక చిన్న దూరం అని అమ్మ అక్కడి నుంచి ఇక్కడ వరకు 10 కిలోమీటర్లు ఉంటుంది ఆ గేట్ నుంచి గేట్ వరకు. ఎనీవేస్ గైస్, దట్స్ ఇట్. టుడే ఇస్ ద ఇంగ్లీష్ కూడా వస్తలేదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇక్కడ నుంచి గ్లోబల్ విలేజ్ బాగా ఎంజాయ్ చేసాం. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం కానీ బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.